హలో ఫుడ్ లవర్స్, ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక పొట్లకాయకి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం. ఇవి పచ్చిమిర్చి అల్లం మిక్సీకి వేయాలి. మిక్సీకి కచ్చపచ్చగా వేయాలి. నేను 5 పచ్చిమిర్చి, కొంచెం 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ ఉన్న పై పొట్టుని ఇలా చాకుతో కానీ స్పూన్తో కానీ శుభ్రంగా క్లీన్ చేయాలి. పొట్టు అనేది కొంచెం కూడా లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. లోపల గింజలు తీసేసేయండి. లోపల గింజలు ఉంచొద్దు. లోపల గింజలు తీసేసి వీటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నిటినీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్స్ నేను ఆవ నూనె వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొంచెం రోస్ట్ అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేస్తున్నాను. తాలింపులో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ మన బాడీకి కూడా చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, 2 రెమ్మలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసేసి కొంచెం ఒకసారి ఇలా కలదిప్పుకొని ఇవి సిమ్లో మగ్గనివ్వాలి. కలదిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసింది వీడియో మిస్ అయింది. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి 50% కుక్ అయిపోయినాయి. పొట్లకాయ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచాల, సిమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు 50% కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది కచ్చాపచ్చాగా వేసుకోండి, మరీ మెత్తగా వేసుకోవద్దు. పచ్చిమిర్చిని ఆ పేస్ట్ వేసి ఒకసారి ఈ పొట్లకాయలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కాబట్టి పేస్ట్ వేసేటప్పుడు పొట్లకాయలో చాలా తక్కువ వేసుకోండి సాల్ట్. కావాలంటే పెరుగు యాడ్ చేసిన తర్వాతనే సాల్ట్ తక్కువైతే అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు తక్కువనే వేసుకోండి. ఒకసారి ఇలా కలదిప్పిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూడండి 5 మినిట్స్ మగ్గిన తర్వాత రెడీ అయిపోయింది. కొంచెం జీరా పౌడర్ వేస్తున్నాను, జీలకర్ర పొడి. ఇంకా వేరే ఏమి వేయద్దు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి ఇలా కలదిప్పాలి. ముక్క కూడా మొత్తం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసిన తర్వాత పెరుగుని బాగా ఇట్లా చిలికి ఆ పెరుగుని వేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే పెరుగు వేయండి. పెరుగు వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ పచ్చివే వేస్తేనే టేస్ట్ బాగుంటాయి తింటుంటే. ఇలా ఒకసారి మొత్తం కలిసే విధంగా పెరుగు, పొట్లకాయ ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా కలదిప్పుకోండి. ఎప్పుడు పొట్లకాయ కూర, ఇగురు అట్లా కాకుండా ఇలా పెరుగు పచ్చడి చేస్తే పిల్లలు కూడా పొట్లకాయ అండంగానే తొందరగా తినరు కదా పిల్లలు. ఇలా పెరుగు పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పెరుగుతో ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను.